ఒక రాజు ప్రజలు కట్టే ట్యాక్సెస్ అన్నీ తీసుకొని తన ఖజానాలో పెట్టుకున్నాడు. ఇందులో కొంత డబ్బు తీసుకొని రాజభవనాన్ని రీమోడల్ చేయించాడు. తన రాణి కోసం కొత్త నగలు చేయించాడు. ఉన్న గుర్రాలు సరిపోవన్నట్టుగా కొత్తవి తెప్పించాడు. ఏదైనా ఉత్సవం చేయించాల్సి వస్తే పక్క రాజ్యాల కంటే గొప్పగా ఉండాలంటూ అవసరానికి మించిన లగ్జరీస్తో జరిపించాడు. ఇలా 1, 2 కాదు, ఎన్నో చేశాడు. ఫైనల్గా తాను అనుకున్నట్టే అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. కానీ వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల పంటలు నాశనమయ్యాయి. సరే, ప్రజల అవసరాల కోసం పక్క రాజ్యం నుంచి సరుకులు తీసుకుందామని ఖజానా తెరిచి చూస్తే అక్కడ ఏమీ మిగల్లేదు, డొల్లా. సో ఏం చెప్తున్నానో మీకు అర్థమైందా? అయినా ఇది నేను చెప్తున్నది కాదు. 2000 సంవత్సరాల క్రితం అర్థశాస్త్రం 2nd బుక్ అధ్యక్ష ప్రకారాలో చాణక్యుడు రాశాడు. ఖజానా నిండుగా ఉన్నప్పటికీ అస్తవ్యస్తంగా అంటే అన్ఆర్గనైజ్డ్గా ఉంటే ఒక రాజు కూడా బిచ్చగాడవుతాడు. మనలో చాలామంది నెల నెలా వచ్చే జీతాన్ని ఉపయోగించే తీరు ఇలానే ఉంటుంది. చిన్న ఖర్చే కదా అంటూ 10 నుంచి 15 సార్లు మొత్తం జీతాన్ని వచ్చిన 10 రోజుల్లోనే ఖర్చు పెట్టేసి అవసరం ఉన్నప్పుడు మాత్రం అప్పులు చేస్తూ మళ్ళీ నెల తిరిగేసరికి ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. అయితే ఆ రాజుకి పట్టిన పరిస్థితి మీకు రాకూడదంటే ఈ స్ట్రాటజీ ట్రై చేయండి. సంపాదన, కలెక్షన్, వచ్చే ప్రతి రూపాయి లెక్కలో పెట్టుకోవడం. అది ఎంత చిన్న అమౌంట్ అయినా సరే లెక్క ఉండాలి. కాపాడుకోవడం, ప్రిజర్వేషన్, దాచుకున్న డబ్బుని అనవసరంగా ఖర్చు కాకుండా చూసుకోవడం, లెక్కలు సరి చేసుకోవడం, ఆడిట్. ఎలాంటి మొహమాటం లేకుండా ఖర్చైన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో గమనించుకోవాలి. ఇదేమీ బ్రహ్మ విద్య కాదు, సింపుల్ డిసిప్లిన్ అండ్ అర్థశాస్త్రంలో ఉన్న బేసిక్ టెక్నిక్. ఇది నచ్చితే కమెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. అర్థశాస్త్రంలో ఉన్న అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం.